హలో గాయ్స్, ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఆవాలతో మైక్రోగ్రీన్స్ పెంచుతున్నాను అనమాట. మా ఇంట్లో ఇన్వర్టర్లో వాటర్ పోసే డిస్టిల్డ్ వాటర్ బాటిల్ ఉంటే దానికి ఒక అగరబత్తితో డ్రైన్ హోల్స్ చేశాను అనమాట, మీరు చూసిన విధంగా. అయితే నాకు గార్డెనింగ్ గురించి పెద్దగా తెలీదు, సాయిల్ మిక్సెస్ గురించి కూడా తెలీదు. బట్ బాగా డ్యాంపీగా జిగురుగా ఉంటే దాంట్లో నుంచి మైక్రోగ్రీన్ పైకి రాదని నాకు అర్థమైంది. సో కొంచెం పొడి పొడిగా ఉండే సాయిల్ అయితే తీసుకున్నాను. అది ఇలా ఇలా అంటే పౌడర్ అయితే ఈజీగా అవుతుంది అనమాట. దాన్ని తీసుకుని మా కిచెన్లో నుంచి కొన్ని ఆవాలు తీసుకుని అడిగాను మా మమ్మీని, కొత్తగా తెచ్చినవా కాదా అని. మొన్న పచ్చళ్ళ సీజన్కే తెచ్చినవని చెప్పింది. సో దాన్ని అయితే తీసుకుని ఇలా మొత్తం వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాక దానిపైన అయితే ఒక్క లేయర్ సాయిల్ వేసాను మళ్ళీ తిరిగి. అయితే దానికి వాటరింగ్ కూడా ఎలా చేశానంటే చూసారు కదా, ఇలా డ్రాప్స్గా చేశాను. దాంతో ప్రతి ఆవా సీడ్ కొంచెం వెట్ అయ్యేంతగా చేశాను అనమాట. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి నా హ్యాండిల్ అయిందని నేను నీకు చూపిస్తున్నాను. వాటర్ అయితే మాత్రం అస్సలు ఎక్కువ చేయొద్దు, వాటరింగ్ ఎక్కువ చేస్తే పెరగదంట. ఇది డే 1 అనమాట. అయితే నేను చూసిన వీడియోస్లో ఏంటంటే దాని మాయిశ్చర్ ఎక్కడికి పోకుండా అనుకుంటా లిడ్ అయితే పెడుతున్నారు. సో డే 2కి చూసారా లైట్గా జర్మినేట్ అయ్యాయి అనమాట. అవి మాత్రమే నాకు కనిపించాయి. డే 2 అంత చేంజ్ ఏమీ లేదు. సో నేను లిడ్ పెట్టేశాను. నాతో పాటు వీడు కూడా వచ్చాడనమాట ఏం జరుగుతుందో చూడడానికి. అన్నీ కావాలి మా ఓడికి. డే 3 అయితే మీరు క్లియర్ చేంజెస్, విజిబుల్ చేంజెస్ చూసారు కదా. డే 3 ఎంత బాగా పెరిగిందంటే నేను లిటరల్లీ సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి డే 3 కానీ. డే 4 అయితే అబ్బబ్బబ్బబ్బా, వీటిని చూస్తే అప్పుడే నాకు హార్వెస్ట్ చేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినాలనిపించింది అనమాట. అసలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందంటే, అసలు అది కూడా మన చేత్తో మనం పెంచుకుందంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. నాకైతే లిడ్ పెట్టాలనిపించలేదు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూసాను నేను ఈ డే 4 రిజల్ట్స్ని. అయితే తర్వాత సరే కదా అని ఇంకా చెప్పి ఇంకా లిడ్ పెట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఇంకా డే 5 చూస్తే కంప్లీట్లీ గ్రోన్, 2 లీవ్స్ వచ్చాయి. 5th డే మనం ఇది 7th డే వరకు ఉంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అంటారు, కానీ నన్ను అడిగితే 5th డేనే చేసేసుకోవచ్చు. చూసారా అసలు స్పేషియస్గా. ఇదే నా ఫేవరెట్ హాబీ అనమాట, గార్డెనింగ్. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం ఆవాకులు చూసేసాం కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.